సో, మనం గోల్డ్ అండ్ యూరో యూఎస్‌డి డైలీ అనాలిసిస్ చేస్తాం గదా! సో, ఈ మాస్టర్ 6 స్ట్రాటజీస్‌ని బేస్ చేసుకొని డైలీ అనాలిసిస్ చేస్తాము. అండ్ డైలీ 100-200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం. సో, ఈరోజు మరి మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాము. అండ్ ఈ జోన్స్ అనేవి వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ జోన్స్ దగ్గర మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి. సో, ఈరోజు మనకు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అంటే గోల్డ్‌లో వచ్చేసి మనకి ఇంపార్టెంట్ జోన్ ఈ జోన్ అవుతుంది. సో, మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరికొస్తుందో, ఈ గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు అప్‌సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అప్‌సైడ్ ట్రేడ్ అనేది తీసుకోండి. అండ్ అంతే కాకుండా ఈ జోన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మార్కెట్ ఇప్పుడు ఇదే జోన్ దగ్గర ఉంది. ఈ జోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఇంపార్టెంట్ జోన్ ఉండే ఇది. ఈ జోన్‌ని మార్కెట్ అనేది టెస్ట్ చేయలేదు. సో, ఇది అన్‌టెస్టెడ్ జోన్‌గానే ఉంది. సో, మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ దగ్గరికొస్తుందో ఆల్రెడీ వచ్చింది. మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ట్రేడ్ అనేది చూడొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడుతుంది. ఎందుకంటే ఇది డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికే ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ ఉండి ఇంతకుముందు ఈ జోన్‌ని మార్కెట్ టెస్ట్ కాలేదు కాబట్టి అన్‌టెస్టెడ్‌గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడుతుంది. సో, ఇది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. అండ్ ఇంకొకటి ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఈ జోన్ దగ్గరికొచ్చినప్పుడు కూడా మీరు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్‌సైడ్ ఎంట్రీ అనేది ఈ జోన్ నుంచి కూడా చూడండి. సో, ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్, ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్‌సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఈ జోన్ దగ్గర నుంచి కూడా అప్‌సైడ్ ట్రేడ్స్ అనేవి చూడొచ్చు. అండ్ అంతే కాకుండా మళ్ళీ ఏదైనా న్యూ జోన్స్ ఇందులో యాడ్ అయినా సరే, నేను మళ్ళీ మీకు గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. ఆ జోన్స్‌ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ కూడా ఏ సైడ్ ట్రేడ్ తీసుకున్నాలో కూడా నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు అప్ సైడ్‌కైనా, డౌన్ సైడ్‌కైనా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయండి. ఒకవేళ మనకిప్పుడు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే గనుక 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ జోన్స్ అనేవి ఇంపార్టెంట్ జోన్‌గా ఉన్నాయి. సో, మార్కెట్ ఈ జోన్ దగ్గరికొచ్చినప్పుడు అప్ సైడ్‌కి ఎళ్ళే అవకాశం ఉంది. బట్ ఎక్కువ మనం ప్రిపరేషన్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి ఇయ్యాలి. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కువ మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తది. మన జోన్స్‌కి కాదు ఏ జోన్స్‌కైనా, ఏ విధంగా అయినా. సో, ఇక్కడ కూడా మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్‌సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. లేదా ఒకవేళ మార్కెట్ ఈ జోన్ ఉంది కదా! ఇప్పుడు ఈ జోన్. ఇప్పుడు ఈ యెల్లో జోన్ కూడా మార్కెట్ బ్రేక్‌ఔట్ చేస్తే రీటెస్ట్ దగ్గర ఈ యెల్లో జోన్ నుంచి కూడా మీరు అప్‌సైడ్ ట్రేడ్స్ అనేవి చూడొచ్చు. సో, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ తీసుకొని ఇట్లా మార్కెట్ అనేది పెరుగుతది. ఒకవేళ మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తే ఈ విధంగా ట్రేడ్స్ అనేవి చేయండి. సో, ఇది గోల్డ్. మనం ఒకసారి యూరో యూఎస్‌డి చూద్దాం. సో, ఇది యూరో యూఎస్‌డి ఒకసారి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం అనలైజ్ చేద్దాం. ఓకే. మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది ఇది. మనం అప్‌సైడ్ ట్రేడ్సే చూస్తాం ఇందులో గూడా. సో, మనకి ఇంపార్టెంట్ జోన్ ఏదంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్ జోన్. ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ దగ్గరికొస్తదో విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్‌తో అప్‌సైడ్ ట్రేడ్స్ అనేవి తీసుకోండి. అప్‌సైడ్ ట్రేడ్ అనేది తీసుకోండి ఈ జోన్ నుంచి. సో, ఈ గ్రీన్ జోన్ ఈ రెడ్ జోన్ గూడా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ దగ్గరికొస్తదో, ఈ రెడ్ జోన్ దగ్గరికొచ్చినప్పుడు అప్‌సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. సో, ఎందుకు అప్‌సైడ్ ఎంట్రీ అంటున్నానంటే ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది అప్‌సైడ్‌కి. సో, అప్‌సైడ్ ఎంట్రీసే చూడండి. మీకు మార్కెట్ ఇక్కడ నుంచి అప్‌సైడ్ ఎళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ మీరు సేఫ్ ట్రేడర్స్ అయితే రిస్క్ లేకుండా ట్రేడ్ చేయాలనుకుంటే ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ నుంచి సేఫ్ ట్రేడర్స్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఈ గ్రీన్ జోన్ అనేది అగ్రెసివ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే అగ్రెసివ్ ఎంట్రీ వాళ్ళు డైరెక్ట్ ఇక్కడనే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ఎళ్తే గనక ఈ రెడ్ జోన్ ఉంది గదా! ఈ రెడ్ జోన్‌ని మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తదో ప్రాపర్ బ్రేక్ డౌన్ ఉండాలి. సో, ప్రాపర్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు మనం ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేవి చూస్తాం. సో, ఇట్లా మార్కెట్ ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే గనక నేను మీకు టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. అందుకనే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. మీకు అందులో నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈజీగా ఉంటది. అండ్ నేను ప్రతిరోజు మీకు ప్రతి అప్డేట్ ఇస్తుంటాను కాబట్టి మీరు కాలిక్యులేటెడ్‌గా రిస్క్ ఫ్రీ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో, బీటీసీ కూడా ఒకసారి చూద్దాము. బీటీసీ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందో. సో, బీటీసీలో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. సో, మార్కెట్ అనేది ఆల్రెడీ ఈ జోన్ దగ్గరికొచ్చింది. ఇక్కడ నుంచి మీరు బయింగ్ ఎంట్రీ ఆపర్చునిటీ చూడొచ్చు. మీరు 5 మినిట్స్‌లో గాని, 15 మినిట్స్‌లో గాని టైమ్ ఫ్రేమ్ షిఫ్ట్ చేసుకొని మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే మీరు బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ దగ్గరకొస్తుందో ఇక్కడ నుంచి కూడా మీరు బయింగ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. సో, ఇక్కడ నుంచి బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. ఇక్కడ నుంచి బయింగ్ ఎంట్రీ చూడొచ్చు. మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో, ఇది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఒకవేళ మార్కెట్ ఒకవేళ ఈ జోన్ దగ్గరకొస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడతది. సో, ఇది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఒకవేళ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమైనా జోన్స్ ఉన్నాయేమో చూద్దాం. ఓకే. ఈ జోన్ దగ్గరకొచ్చినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు మీరు. బట్ కొద్దిగా రిస్కీ అవుతుంది. మీరు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే ట్రేడింగ్ చేయండి. ఈ 2 జోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బయింగ్ ఎంట్రీ అనేది చూడండి బీటీసీలో. మార్కెట్ అనేది పెరుగుతది. ఒకవేళ మార్కెట్ పడితే గనక ఈ గ్రీన్ జోన్ ఉంది గదా! ఈ గ్రీన్ జోన్‌ని మార్కెట్ ప్రాపర్ బ్రేక్‌ఔట్ చేస్తే
ఆ గ్రీన్ జోన్ నుంచి మార్కెట్ అనేది పడే అవకాశం ఉంది. ఈ గ్రీన్ జోన్ నుంచి. సో ఇది అండ్ ప్రతిరోజు డైలీ అనాలిసిస్ వీడియో చేస్తాను. చూడండి. అండ్ నేను మీకు లెవెల్స్ కూడా టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తుంటాను. ఆ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి సరిపోతది. మరిన్ని ఇట్లాంటి వీడియోస్‌కి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు గనక నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే నీడ్ టు లెర్న్ అని మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. వాట్సాప్ ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్. సో ఫ్రీ కమ్యూనిటీ. అండ్ కామెంట్ చేయండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిని యాడ్ చేస్తాను. మీ మొబైల్ నంబర్‌తో సహా కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.